మన ఆరిలా టాపిక్ ప్రేక్షకుల కొరకైతే ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొని రావడం జరిగింది. సో మరి ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ అంటే మన టేలర్ ప్రోగ్రామ్‌కి వచ్చి అక్కడ చాలా మంచి ప్రజల యొక్క అందరి మనసులు గెలుచుకుంది. కొత్త కొత్త సడుగులొచ్చెరా బాబయ్య నువ్వు రా బాబయ్య అట్ల పెళ్లి కట్ట మీద కంకర కొట్ట మనము కలిసిపోదము. నమస్తే అక్క. నమస్తే చెల్లి. బాగున్నారా? బాగున్నా. మీరు బాగా బాగున్నారా? టైర్డ్ అయిపోయింది. అవును. చూస్తుంటే సినిమా తెలిసిపోతుంది. కోసం కష్టపడుతున్నా. అసలు వెంకటరామయ్య గారి తాలూకా అని టైటిల్ ఎందుకు తీసుకోవడం జరిగింది? ఇప్పుడు నార్మల్గా పల్లెటూర్లలో రామయ్య, వెంకటరామయ్య, మల్లయ్య, సీతయ్య, మూవీ తీయాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకోండి. ప్రతి ఒక్కరికి సినిమా తీయాలనే గోల్ ఉంటుంది. పిల్లలెవరికి నేను ఏమీ చేయలేకపోయా. సినిమా ఇండస్ట్రీ తొక్కేస్తుంది, ముందుకెళ్ళనియదు, అదంతా ఉత్తి మాటలు. మనలో మంచి దమ్ముండి మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండి మంచి కథ ఎంచుకుంటే తప్పకుండా వాళ్ళే మనకు దారి చూపిస్తారు. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆరిలా టాపిక్. నేను మీ సింగర్ అండ్ యాంకర్ మంజుల యాదవ్. సో మన ఆరిలా టాపిక్ ప్రేక్షకుల కొరకైతే ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొని రావడం జరిగింది. సో మరి ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ అంటే పల్లెటూళ్ళలో హాయిగా పాటలు పాడుకుంటూ సో మళ్ళీ టేలర్ ప్రోగ్రామ్‌కి వచ్చి అక్కడ చాలా మంచి ప్రజల యొక్క అందరి మనసులు గెలుచుకుంది. అదే విధంగా వీడియో సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడి లిరిక్స్ డైరెక్షన్ చేసుకుంటూ మంచి మంచి పాటలతోటి మనసుకు అతుక్కుపోయే పాటలతో జనాల హృదయాల్ని దోచేసుకుంది. ఇప్పుడు ఆ విధంగానే ఫోక్ సాంగ్స్ నుంచి డైరెక్ట్ సినిమాలోకి ఎంటర్ అయింది. సో తను ఓన్‌గా సినిమా తీసింది. సో ఇప్పటికి ఎవరంటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఇంకా సో పరిచయం చేసుకుందాము. నమస్తే అక్క. నమస్తే చెల్లి. బాగున్నారా? బాగున్నా. మీరు బాగా బాగున్నారా? టైర్డ్ అయిపోయింది. అవును. చూస్తుంటే సినిమా కోసం తెలిసిపోతుంది. కష్టపడుతున్నా మీ చాలా. ఫేస్‌లో ఆ కష్టం ఏందో కనిపిస్తూ ఉంది అక్షరాల. అంటే ఇట్లా ఎంత టైర్డ్ అయి ఉన్నారో అనేది. సో మొత్తానికైతే డైరెక్ట్ పాయింట్‌కి వచ్చేసేద్దాం అక్క. సో మొత్తానికైతే వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మాత్రం పోస్టర్ చాలా మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. సో మంచి విలేజ్ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లాగా, మంచి ఉమ్మడి కుటుంబం లాగా అనిపిస్తుంది. సో మరి ఈ టైటిల్‌కి వచ్చేసినట్టయితే అసలు వెంకటరామయ్య గారి తాలూకా అని టైటిల్ ఎందుకు తీసుకోవడం జరిగింది? ఇప్పుడు నార్మల్గా పల్లెటూర్లలో రామయ్య, వెంకటరామయ్య, మల్లయ్య, సీతయ్య, ఉమ్, ఎల్లయ్య, అట్లా ఎక్కువ పేర్లు ఉంటాయి అవును. అప్పట్లో. హ్మ్. వెంకటరామయ్య అంటే ఒక గౌరవమైన పేరు. యెస్. ఉమ్, హ్మ్. వెంకటరామయ్య గారి తాలూకా అంటే ఒకప్పుడు మీద మేము పలానా తాలూకా మనుషులము అని చెప్పుకునేది కదా. హ్మ్. హ్మ్. ఆ, మేము వెంకటరామయ్య కుటుంబ సభ్యులం అని చెప్పుకునే ఒక కుటుంబ సభ్యులుగా తెలియజేసే కాన్సెప్ట్ వెంకటరామయ్య గారి తాలూకా. సో అలానేనా? ఆ, లేకపోతే నాన్నగారు పేరేమన్నా పెట్టి తీసిరా అని? నాన్నగారి పేరు కూడా అనుకోవచ్చు. అంటే మా నాన్నగారని కాదు, ఆ! ఆ! వెంకటరామయ్య. ఇందులో ఓకే. ఉమ్, నాన్న పేరేం పేరు? మా నాన్న పేరు భిక్షపతి. భిక్షపతి. ఉమ్, ఓహో! ఓకే. వెంకటరామయ్య ఫ్లో అంటే గూడా గౌరవమైన పేరు అనేసి తీసుకున్నాం అంతే. ఓకే. సో మొత్తానికైతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా? జూలై 17th. జూలై 17థ్. మొత్తానికి 50 థియేటర్ థియేటర్లలో. థియేటర్లో రిలీజ్ సో అవుతుంది. మరి సినిమాకి సంబంధించిన విషయాలు కొన్ని మన ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలి ఈరోజు. తప్పకుండా. సో, ఇంకా అసలు ఈ ప్లాన్ ఎందుకొచ్చింది? ఈ ఆలోచన అసలు సినిమా తీయాలి. ఒక ఫోక్ సాంగ్స్ తీయడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న పని ఇప్పుడున్న ప్రొడ్యూసర్‌లకి. ఎందుకంటే ఒక్క సాంగ్ చేయాలంటేనే మినిమమ్ ఒక 4,00,000 అవుతుంది. తక్కువలో తక్కువ. ఉమ్, దానికి ఎన్నో తంటాలు, కష్టాలు ఎన్నో భరించాల్సొస్తుంది. నష్టాలు భరించాల్సొస్తుంది. ఉమ్, అలాంటిది డైరెక్ట్ ఫోక్ ఇండస్ట్రీ నుంచి సినిమా వైపు వెళ్ళిపోయారు.
సో, మరి ఎవరైనా మీకు సజెస్ట్ చేసారా? ఇలా సినిమా తీస్తే బావుంటది అని. లేదు అంటే మీ ఓన్‌గా ఆలోచనొచ్చిందా? అసలెవ్వరు సజెషన్ ఇవ్వలేదు. అసలు ఆలోచన ఎందుకొచ్చిందో హ్మ్. ఏమో తెలియదు. తెలియదు. నాకు ఆలోచన దృష్టికి రావడం, వెంటనే ఎళ్ళిపోవడం, కాన్సెప్ట్ అనుకోవడం, ఆర్టిస్ట్‌లని ఎంచుకోవడం అన్నీ ఫటాఫట్ అన్నీ. జరిగిపోయినాయి. ఎవరు అంటే మీకు సపోర్ట్‌గా ఎవరైనా నిలిసారా ఈ సినిమాకి సంబంధించి? ఎవరు లేరండి. ఎవరు లేరు. నా అంటే ఏం భర్తనే తెలియదు గదా! అంటే మనకి ఇప్పుడు ఒక కొత్త రంగంలోకి మనం అడుగు డైరెక్టర్ ద్వారా డైరెక్టరు, నేను, హ్మ్. కొంతమంది 'చరణార్జున్' అన్న గారు, మేమంతా కలిసి ఫస్టు మార్తాండ గారికి కథ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ఓకే. హ్మ్. మార్తాండ్ కే. వెంకటేష్. హ్మ్. తను చాలా మంచి వ్యక్తి, హ్మ్. గౌరవమైన వ్యక్తి. తన దగ్గరికెళ్ళి కథ, స్టోరీ వినిపించేసరికి ఫాదర్ సెంటిమెంట్ మీదుగా చాలా మంచిగా ఎళ్తది. 'విమానం' సినిమాకి ఫాదర్ సెంటిమెంట్‌తోని 'చరణార్జున్' గారు మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ సినిమాకి కూడా తను ప్రాణం పోస్తాడు. తప్పకుండా మీరు మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. చాలా జాగ్రత్తగా చేసుకోండి అని మార్తాండ గారు చెప్పడం జరిగింది. అంతే ఇంకా ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి పరిచయం అయితూ సినిమా జర్నీ ముందుకెళ్ళిపోయినాం అంతే. సో, మాకెవ్వరు సపోర్ట్ లేదు. మరి ఈ సినిమా ఎన్ని ప్రభాకర్ రోజులు గారి సపోర్ట్ ఉంది. ప్రభాకర్ గారు ఎంతో ఓకే. కొంత హుహు. ప్రభాకర్ గారు కొంతమంది యాక్టర్‌లను పరిచయం చేసిండు. హుహు. తన పాప వల్ల మాకు మంచి ఓకే. అంటే అమ్మాయి ప్లస్ ఆ అమ్మాయి దగ్గరికి మీరు అంటే ఈమె సింక్ అవు ఈ అంటే ఈ సినిమాకి మంచిగా సెట్ అవుతదనుకున్నారా? లేకపోతే ఎవరైనా సజెస్ట్ జేసిర్రా ఈ అమ్మాయి అయితే లేదు. బావుంటది? మేమే మీరు నిర్ణయించుకున్నాం. నేను హ్మ్. డైరెక్టర్ స్క్రిప్ట్ వెళ్ళగానే రాసుకునేటప్పుడు హ్మ్. ఈ కథకి ఎవరైతే బావుంటది, విలేజ్ బయోగ్రఫీ కదా! ప్రభాకర్ గారి కూతురైతే చాలా బావుంటది అని వాళ్ళ ఫ్యామిలీ గూడా కొంత ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నది గదా! మాకేమైనా హెల్ప్ అయితది. మంచిగా హెల్ప్ విషయం పక్కన పెడితే తను మంచి యాక్టరు. చాలా సపోర్ట్ జేసింది. చాలా మంచిగా యాక్టింగ్ జేసింది. తన రోల్ సినిమాలో చూస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల ఏడుస్తది. ఆ! అంత బానే ఒకానొక సందర్భంలో ఆవిడ ఏడుస్తుంటే అబ్బా! అసలు మనకే కండ్ల పంట నీళ్ళొచ్చేస్తాయి. అంత బాగా చేసింది. చాలా బాగా జేసింది. సో, మరి ఇందులో ఒక్కొక్కళ్ళని వీళ్ళని సెలెక్ట్ జేసుకోవాలని ఎలా సజెస్ట్ చేశారు? సో, మరి వాళ్ళు అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఇందులో చూసినట్టయితే ఎక్కువ సినిమాకి సంబంధించి సీరియల్స్ చేసిన వాళ్ళు గాని, సినిమాకి సంబంధించిన వాళ్ళు గాని ఉన్నారు. మనం ఫస్ట్ ఒక ఫోక్ సింగర్ అంటే నార్మల్‌గా ఒక ఫోక్ సింగర్‌గా ఎంటర్ అయ్యి వాళ్ళని సజెస్ట్ చేసేప్పుడు మీకెందుకు చేస్తాంలే అని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళున్నారా? లేదు మీకంతా సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చిన వాళ్ళున్నారా? లేదు. అక్కడ తక్కువ చేయలేదెవరు. హ్మ్. ఒక సినిమా తీయాలని ముందుకు రావడమే గ్రేట్ గ్రేట్. అమ్మా! హ్మ్. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్‌లు దొరకడం చాలా కష్టం. హుహు. అలాంటిది ఒక ఆడపిల్లవై నువ్వు ముందుకొచ్చినావంటే దాంట్లో ఎంతో బలమైన విశేషం ఉంది. నాకీ కథ చెప్తుంటేనే బాగా నచ్చింది. నేను తప్పకుండా చేస్తా అని మురళీధర్ గారు వెంటనే ఓకే చెప్పేసిండ్రు. ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఆ! ఓకే. ఏ అంటే ఈ స్క్రిప్ట్ తనని బేస్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకున్నారా? బేస్ చేసుకోనంటే కాదు. మీరంటే చాలా మీ టైటిల్ మందున్నారు. అనుకున్నారు ఓకే. హ్మ్. స్క్రిప్ట్ గూడా కొంత ఈ డైలాగ్స్ ఈయనకి సెట్ అవుతాయి బాగుంటది. ఇట్లా అనేసి ఏమన్నా ఆలోచించారా లేదా? అంటే ఆలోచించడం అంటే చాలా మందిని అనుకుంటాం మనం. హ్మ్. కానీ తను ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరు సినిమాలలో అవును. ఎక్కువగా తీస్తున్నాడు. న్యాయం జేస్తున్నాడు. చాలా వరకైతే ఈ సినిమాలో న్యాయం చేయగలిగిండు. ఆ! హ్మ్. ఓకే. తనను ఫస్టు అమీర్‌పేట్ దగ్గర ఒక సినిమా షూట్ జరుగుతంటేనే వెళ్లి క్యారవాన్‌లో కూర్చొని స్టోరీ చెప్పినాం. ఆ! తనకు నచ్చేసింది. ఓకే. నచ్చేసింది. వెంటనే కోమలి గారు నేను జేస్తాను. కానీ మరి థియేటర్ రిలీజ్ చేస్తావా? అబ్బా! నీకంత ధైర్యం ఉందా? హ్మ్. ఆలోచించు. ఆలోచించి ముందడుగెయ్యి. నేను తప్పకుండా చేస్తా. చాలా బాగుందన్నారు. వచ్చిండ్రు. దానికి తగ్గ న్యాయం జేసిండ్రు. దానికి ప్రాణం పోసిండ్రంటే తనే. ఓకే. తను హీరోయిన్ గారు. అంత సపోర్ట్‌తో సుధమ్మ గూడా. అందరూ ఎవ్వరిని తక్కువ తక్కువేం లేదు. జేయడానికి లేదు. సత్యశ్రీ. సో, ఈ మధ్యల ఎక్కువ ఎక్కడ కనిపించట్లేదు స్క్రీన్ మీద. సో, మరి ఎలా సెలెక్ట్ చేసుకురు తనని? అంటే ఆవిడ మంచి, మంచి వ్యక్తి. మంచి నటనకు గూడా నటన కూడా వెంటనే చెప్పగానే పట్టేసుకుంటది ఇంట్ల ఆ! అంతే. సింగిల్ టేక్‌లో జేసేస్తది. అంతే. ఆమెకి ప్రాక్టీస్ అవసరం లేదు. చాలా మంచి వ్యక్తి. సపోర్ట్‌గుంటది ఓకే. ఆడపిల్లలకి. ఓకే. సో, తను ఒక హ్మ్.
అంటే ఆ మౌత్ ఇండస్ట్రీ‌లో టాక్ ఎక్కువ తనకి. అందుకని 'జబర్దస్త్‌లో' నాన్ స్టాప్‌గా ఉంటది కామెడీ హ్మ్. తనది. సో, చాలా మరి మంచి వ్యక్తి. అందరూ సపోర్ట్ జేసిండ్రురా. ఒక్క మాటలో జెప్పాలంటే సినిమా టీమ్ అంతా సపోర్ట్ చేస్తేనే అంతే గదా! ఇంత దూరం ఇంత దూరం వస్తది. రాగలిగిన. యెస్. ఆ! నా ప్రతి ఒక్క ఆల్ టెక్నీషియన్ నాకు దొరికిన టీమ్ అంతా చాలా మంచి టీమ్. ఓకే. హ్మ్. సో, మరి అక్క ఇంత టీమ్ నీకు అందరూ సపోర్ట్ జేసిర్రు గదా! ఫైనాన్షియల్‌గా ఇంకా ఎవరైనా సపోర్ట్ చేసారా? ఎందుకంటే మా ఒక ఊరు గ్రామ ప్రజలే. గ్రామ ప్రజలు. ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరు ఒకరు చేసిండ్రు, ఒకరు జేయలేదని గాదు. ఎవ్వరి దగ్గర ఎంతున్నా వాహ్! కనీసం ఒక కష్టపడి తన కొడుకులకు తెలవకుండా ఎంతో కొంత దాసుకున్న ఒక ఊర్లో ఉన్న ఒక అమ్మ గూడా, అబ్బబ్బా! "బిడ్డ నీకోసం నేనిస్తా బాధపడకు. ఈరోజు ఇంత గావాలమ్మా ఇక్కడ చెల్లించాలంటే, సరే నేనిస్తానే" అన్నదే తప్ప, నేనివ్వను అని ఏ ఒక్కరు అనలేదు. మరి నేను గెలవాలనుకుంటున్నారో, గెలవాలని ఆ దైవం నిర్ణయించే నాకు ఎదురు నడిచొచ్చిందో తెలవదు. ఓకే. హ్మ్. నడిచొచ్చే కాలానికి కలిసొచ్చే కొడుకు యెస్. పుడతాడన్నట్టుగా. సో, అక్క మరి ఫైనాన్షియల్‌గా చాలా అంటే చాలా చాలా ఇబ్బందులు క్రిటికల్ ఎదుర్కొన్నాం. పొజిషన్ ఉంటది. అవును. సో, మరి ఈ సినిమా తీసేటప్పుడు గూడా టెక్నీషియన్స్ గాని లేదా ఆహ్, ప ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా ఒకళ్ళు ఇబ్బంది పెట్టినా, టైంకి రాక లేకపోతే ప్రతి ఒక్కటి మనకి ఏదైనా వాళ్ళకి కరెక్ట్‌గా సమకూర్చనప్పుడు గూడా చాలా బాధ అనిపిస్తది. అవును. సో, అలాంటప్పుడు నీకు ఎలాంటి సిట్యుయేషన్‌లో అబ్బా! ఎందుకు తీసినా అని ఎప్పుడన్నా అనిపించిందా సినిమా తీసేటప్పుడు? అనిపించినా గూడా నేను ముందుకు పోవాలనే గోల్ ఎక్కువ పెట్టుకున్నా గాబట్టి నేను భరించుకోగలిగిన. ఓకే. కానీ చాలా వరకు ఎవరైతే ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బందేం ఇచ్చినప్పుడు తీసుకున్నారు. కానీ మంచి ప్రొడక్షన్ లాగా కోమలి క్రియేషన్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది అందరికి. ఓకే. ఎవ్వరికి నేను ఇవ్వకుండా ఉండలేదు. ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఇబ్బంది పడ్డా. నా భర్తని ఇబ్బంది పెట్టినా. కానీ వాళ్ళనైతే ఇబ్బంది పెట్టలే. సో, మరి ఎందుకు అన్నని ఇందులోకి తీసుకోలేం మరి క్యారెక్టర్ మీకు అంటే హస్బెండేగా? తనుకు ఎక్కువ కళ గురించి తెలవదు. నా హ్మ్. కోసం వస్తున్నాడే తప్ప తనకి ఎలాంటి అవసరం లేదు రావాలని. హ్మ్. తనకు హ్యాపీగా తన ఫ్యామిలీతో తను ఉండాల్సిన జీవితం తనది. కానీ సినిమా కోసం తనని ఎక్కడెక్కడో తిప్పుతూ, ఎన్నో ఇబ్బందులు పెడుతూ, ఎన్నో బాధలకి గురి చేస్తున్నా. కానీ బాధపడుతున్నాడు. ఇంకా జూలై 17థ్ రోజు మా ప్రజలు అందరి బ్లెస్సింగ్స్ ప్రజలే ద్వారా నాకు వాళ్ళు ఆదరణ మంచిగా ఇవ్వాలి, ఆదరిస్తే ఆదరించాలని కోరుకుంటున్నా. ఆదరిస్తారు తప్పకుండా. థియేటర్‌కెళ్ళండి, చూడండి. మీ ఫ్యామిలీ కోసం మీరు ఎవరైనా మీ ఇంట్లో చుట్టాలొచ్చినా, మీరు ఎంతో కొంత హ్యాపీనెస్‌గా ఎంతో కొంత ఖర్చు పెడతారు. అది గూడా నేను ఒక మీ చుట్టంని అనుకోని, మీ బంధువుననుకోండి, మీ బిడ్డననుకోని తప్పకుండా వెళ్ళి నన్ను నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు ప్రజలందరూ వెళ్ళండి. మీకు ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది. మీ కుటుంబం యొక్క విలువలే మీకు అక్కడ కనపడతాయి. వెళ్ళిన ప్రతి ఒక్కరూ మీ కుటుంబాన్ని గుర్తు చేసుకొని తప్పకుండా బాధపడతారు గాబట్టి, మనం కన్న తల్లిదండ్రులను మనం బ్రతికుండగానే ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జేయాలని, వాళ్ళకి సపోర్ట్‌గా మనం నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే. సూపర్ అక్క. సో, లాస్ట్‌కి ఏం మెసేజ్ ఇచ్చారు? నెక్స్ట్ ఫర్దర్‌గా మన అంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు గదా! మీరు మూవీ తీస్తున్నారు గదా! సో, అలాంటి కళాకారులకి గాని లేదా ఫర్దర్‌గా మూవీ తీయాలనుకునే వాళ్ళకి మీరెలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకోండ్రి. ప్రతి ఒక్కరికి సినిమా తీయాలనే గోల్ ఉంటది. మంచి కాన్సెప్ట్‌తోని మంచి డైరెక్టర్‌ని ఎంచుకొని చాలా చక్కగా ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి సినిమా విషయంలో. డబ్బు, 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 డబ్బు మన ఒంట్లో ఉన్న రక్తాన్ని కూడా తాగుతది సినిమా. అవును. కాబట్టి ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని, మంచి కాన్సెప్ట్ ఎంచుకొని మంచిగా ముందుకెళ్ళండి. సినిమా ఇండస్ట్రీ తొక్కేస్తది, ముందుకెళ్ళనీయదు అదంతా ఉత్తి మాటలు. మనలో మంచి దమ్ముండి మా మనకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉండి, మంచి కథ ఎంచుకుంటే తప్పకుండా వాళ్ళే మనకు దారి చూపిస్తారు. ఇప్పుడు చాలా సపోర్ట్‌గుంటాండ్రు ఇండస్ట్రీ తరపున. అందరూ సపోర్ట్ చేస్తాండ్రు. మంచి కథ ఎంచుకొని, మంచి బడ్జెట్‌ను ఆదా చేసుకొని సినిమా చేసుకోండి. ముందుకెళ్ళండి. అంతే. అంతే. నేనేమైనా ఎక్కువ మాట్లాడితే, తెలిసి తెలవక ఏమన్నా మాట్లాడితే నన్ను మన్నించండి. సో, అక్క మరి మీరు ఇప్పుడు చాలా వరకి అంటే ఎంత క్రిటికల్ పొజిషన్ అంటే మామూలుగా
ఒక సినిమా తీయడం, కథ ఎంచుకోవడం, బడ్జెట్ పెట్టడం, క్యారెక్టర్స్ ఎంచుకోవడం, నెక్స్ట్ సినిమా తీసి ఇవన్నీ చేసేయడం ఒక ఎత్తయితే, సినిమాని థియేటర్ వరకు తీసుకురావడం మహా హ్మ్. ఏమంటాం చాలా క్లిష్టమైన పరిస్థితి అది. అవును. సో, మరి అలాంటప్పుడు మీకు ఇప్పుడు 50 థియేటర్స్ ఛాన్స్ ఇచ్చారు. సో, మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంట్లో ఏమన్నా? మీకు వెంటనే ఛాన్స్ ఇచ్చారా? లేదంటే ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందులేం లేదు. నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో నుండి ఓకే. సహాయం జేస్తున్నారు. హుహు. తను నేను ప్రైమ్ షో రిలీజింగ్, ప్రైమ్ షో డిస్ట్రిబ్యూటింగ్ జేస్తమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకొని, థియేటర్‌లు ఇచ్చే వరకు నా వంతు. జనాల్ని తెప్పించుకునేది నీ నీ వంతు. వంతు. వాహ్! జనాల్ని వచ్చే బాధ్యత నీది. జనాలొస్తేనే నీకు ఇన్‌కమ్ వస్తది. అవును. ఆ జనాలొచ్చే విధంగా నువ్వు అందరిని కదిలించాలి. ఆ స్టోరీ గూడా కదిలిస్తదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే. సో, స్టోరీనే కదిలిస్తది. స్టోరీనే. అంతే మెయిన్ కాన్సెప్ట్ అంతే స్టోరీ. హ్మ్. అన్నీ మెయిన్ కాన్సెప్ట్ స్టోరీ హ్మ్. కరెక్ట్‌గుంటే, ఇంకా మిగతా దానికి తోడు వీళ్ళంతా కరెక్ట్ వచ్చిందనుకో మీ అవుట్‌పుట్ అసలు ఎక్కడ ఆగదు. అవును. ఎలాంటి చిన్న సినిమా అయినా జనాలకు అతుక్కుపోయినంక మంచిగుంది. చాలా మంచి సినిమా. ఫ్యామిలీ సినిమా. హ్మ్. ఫ్యామిలీ సినిమాలు ఇంతవరకు హ్మ్. హిట్ అయ్యే ఉన్నాయి తప్ప వెనక్కెళ్ళిపోలేదు. యెస్. తప్పకుండా హిట్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఏదో ఒక మూలన ఒక ఆశ, చిన్ని ఆశ అందరూ దాగి ఉంది. ఓకే. హ్మ్. తప్పకుండా అక్క మీ ఆశ నెరవేరాలి. మంచి హిట్ కొట్టాలి సినిమా అనేసి గూడా మేము ఆశిస్తున్నాము. హ్మ్. సో, మన ప్రజలందరికీ, మన ప్రేక్షకులందరికి గూడా మేము మన తెలుగు అమ్మాయి ఒక ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు మూవీ తీసి ప్రజలందరి ముందుకు మంచి కాన్సెప్ట్‌తో తీసుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కోమలి యొక్క సినిమా వెంకటరామయ్య గారి తాలూకాని ఖచ్చితంగా ఆదరిస్తారని మేము ప్రతి మనస్ఫూర్తిగా ఒక్క కోరుకుంటున్నాం. ఆడబిడ్డకి కూడా చెప్పదలసిన విషయం ఏంటిదంటే, ఒక ఆడపిల్లనయ్యుండి నేను ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీరందరూ కూడా ఆలోచించి ముందుకెళ్ళండి. ఆడపిల్లలైనా సరే, అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు మేం కాదా అని అన్న, తమ్ముళ్ళు కూడా అనుకుంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళండి, చూడండి, నన్ను ఆదరించండి. సినిమాని ఆదరించండి. అందులో ఉన్న ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపొస్తది. ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్‌కు మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళమవుతాం. కాబట్టి ఈ సినిమాను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. సో, చూసారు గదండీ కోమలక్క గారి ఇంటర్వ్యూ. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా జూలై 17థ్ నాడు తప్పకుండా మీరు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్‌తో మాత్రం తప్పకుండా మన వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మాత్రం మిస్ చేయకుండా చూడండి. థాంక్ యూ సో మచ్.